మానవుడు దేవుని యొద్ద దొంగిలిస్తూ ఉన్నాడు. ఏమి దొంగిలిస్తూ ఉన్నాను నేను దేవుని యొద్ద లేదా అని మానవుడు ఆలోచన చేస్తూ ఉన్నాడు. అయితే వాక్యం ఏమంటుందండి కనుక మనము కేవలము క్రైస్తవులు నుండి మనము దేవునికి మన యొక్క సంపాదనలో దశమ భాగం అంటే 10వ వంతును ప్రథమ ఫలమును ప్రతిష్ఠార్పణను మాత్రమే మనం ఇచ్చేవారముగా ఉన్నాము. కానీ దేవుడు మనకిచ్చినటువంటి సమయమును మనము దొంగిలించేవారముగా ఉన్నాం. అంటే దేవుడు మనకి ఒక దినమునకు 24 గంటలు దేవుడు మనకు అనుగ్రహించాడు. 24 గంటల్లో దేవునికి మనము కనీసం 10వ వంతు అనగా 2 గంటల 40 నిమిషాలు మనం దేవునికి ఇవ్వగలుగుతున్నామా? లేదు. మనం ప్రార్థన చేస్తే 5 నిమిషాలు 10 నిమిషాలు, ఒకవేళ మందిరానికి వెళ్తే 1/2 గంట 20 గంట. ఈ రీతిగా మనము దేవుని సందులో మన యొక్క జీవితాలు మనం జీవిస్తున్నాం తప్ప దేవుడు మనకిచ్చేటువంటి సమయమును మనము దేవుని కొరకు మనము వినియోగించే వారముగా ఉండట్లేదు. కాబట్టి మలాకీ గ్రంథకర్త అంటూ ఉన్నాడు. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనంలో, మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనంలో మలాకీ గ్రంథకర్త అంటున్నాడు, మానవుడు దేవుని యొద్ద దొంగిలునా. అంటే ఎవరంట? మానవుడు దేవుని యొద్ద దొంగతనం చేస్తూ ఉన్నాడు. ఏం దొంగతనం చేస్తాను అని చెప్పి మీరు మళ్ళా తిరిగి ప్రశ్నిస్తూ ఉన్నారు. ఏ విషయంలో మేము దొంగతనం చేసాం, దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలింపబడితేమని చెప్పి మీరు అంటున్నారు. అయితే వాక్యం ఏమంటుందంటే కనుక 10వ భాగమును ప్రతిష్ఠార్పణను మనం ఇయ్యక దేవుని యొద్ద మనం దొంగిలించే వారముగా ఉంటున్నాం. అంటే మనం సంపాదించిన సంపాదనలో 10వ వంతు మనము దేవునికి ఇవ్వవలసిన వారమై ఉన్నాం. రెండవది, మనము దేవుని దగ్గర కొన్ని ప్రతిష్ఠితులు లేదా ఒప్పందాలు మనం చేసుకుంటాం. వాటి విషయంలో కూడా మనము నెరవేర్చుకోవడానికి ఆలస్యం చేసే వారముగా, నెరవేర్చుకోలేని స్థితిలో మనం ఉంటూ ఉన్నాము. కాబట్టి మనము దేవుని యొద్ద దొంగిలించే వారంగా ఉన్నాం. కాబట్టి సమయంలో కూడా దేవుడు మనకిచ్చిన సమయం 24 గంటల్లో 2 గంటల 40 నిమిషాలు మనం దేవునికి ఇవ్వగలిగే వారంగా ఉన్నామా? ప్రతి దినము కేవలం ఆదివారం మాత్రమే కాదు, కేవలం శుక్రవారం మాత్రమే కాదు, కానీ మనకిచ్చినటువంటి 24 గంటల్లో మన దేవునికి 2 గంటల 40 నిమిషాల సమయాన్ని మనం దేవుని కొరకు మనం వెచ్చించగలుగుతున్నామా అనేది మనకు మనముగా ఒక్కసారి ఆలోచన చేసుకోవాల్సిన వారమై ఉన్నాం.